హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు బ్లర్ అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. తాప్సీ గారు యాక్ట్ చేసిన హిందీ ఫిల్మ్ ఇది. ఇది ఒక సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ అండి. నాకైతే మూవీ నచ్చింది. స్టోరీ ఏంటంటే గౌతమి గాయత్రి అనే ఇద్దరు ట్విన్ సిస్టర్స్ ఉంటారు. ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ డిసీజ్ ఉంటుంది. లైక్ గ్రాడ్యువల్గా వాళ్ళ ఐసెట్ కోల్పోతారు. సో కంటి చూపు పోతుంది అనమాట. బట్ ఫస్ట్ గాయత్రికి ఆ కేసు అవుతుంది. సో తను వేరేగా వచ్చేసి వేరే ఊర్లో ఉంటుంది. ఒకరోజు తను సూసైడ్ చేసుకున్నట్టు మనకు చూపిస్తారు. బట్ అదే హౌస్‌లో ఎవరో ఉన్నట్టు, తనని వెంబడిస్తున్నట్టు మనకు చూపిస్తారు. గాయత్రి తన ఇంటికి వచ్చి ఇది సూసైడ్ కాదు, డెఫినిట్‌గా ఎవరో మర్డర్ చేశారు అని చెప్పి బిలీవ్ చేస్తుంది. బట్ పోలీసులేమో ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇది గౌతమి సూసైడ్ చేసుకుంది అనుకుంటుంది. సో గాయత్రి బిలీవ్ చేసినట్టు నిజంగానే ఇది మర్డరా? లేకపోతే తనలో సైకలాజికల్ ఫీలింగ్ వల్ల తను సూసైడ్ చేసుకొని చనిపోయిందా? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడండి. ఇదొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అండి. బావుంది మూవీ. అండ్ బీజీఎం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ బావుంది. అండ్ యాక్టర్స్ అందరి పర్ఫార్మెన్స్ బావుంది. అండ్ తాప్సీ గారు ఇద్దరు రోల్‌లో యాక్ట్ చేశారు. 2 పర్ఫార్మెన్సెస్ బావున్నాయి. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బావుంటుంది. స్టోరీ మనకి చాలా ఎంగేజింగ్‌గా తీసుకొని వెళ్లారు. మధ్య మధ్యలో స్కేరీ జంప్స్ కూడా ఉంటాయి. లాస్ట్ 30 మినిట్స్ అయితే మనకి హార్ట్ రేట్ పెంచుతుందండి. గాయత్రితో పాటు మనం కూడా ఫీల్ అవుతాం ఎలా తప్పించుకోవాలా అని. మూవీ జీ5లో ఉంది. హిందీలోనే అవైలబుల్ ఉందండి. రైట్ నౌ యూట్యూబ్‌లో కూడా రిలీజ్ చేశారు. మీకు ఎవరికైనా మంచి హర్రర్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఈ మూవీ చూడండి. ఎలాంటి హడావుడి లేకుండా మన బ్రెయిన్‌కి ఎక్కువ పని పెట్టకుండా అలా మంచి కాఫీ సిప్ చేస్తూ ఒక బుక్ చదువుతున్నట్టు ఫీలింగ్‌తో ఒక మంచి కావ్యం లాంటి మూవీ చూడాలనిపిస్తుందా? అయితే మీకోసమే ఈ మూవీ 8 AM మెట్రో. జీ5లో ఉందండి. హిందీలోనే ఉంది. ప్రెజెంట్ యూట్యూబ్‌లో కూడా రిలీజ్ చేశారు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అండి. ఒక మంచి బ్యూటిఫుల్ మూవీ. నాకైతే మూవీ నచ్చింది. స్టోరీ ఏంటంటే హైదరాబాద్‌లో ఇద్దరు స్ట్రేంజర్స్ అనుకోకుండా మెట్రోలో కలుస్తారు. సో తర్వాత డైలీ వాళ్ళిద్దరూ కలుస్తూ ఉంటారు, మాట్లాడుకుంటారు. హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటారు. ఒకరి లైఫ్ కోసం ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ స్నేహాన్ని కూడా చాలా బాగా చూపించారు. ఈ రిలేషన్ వాళ్ళకి హెల్పే చేస్తుంది. ఒక సపోర్ట్‌లా ఉంటుంది. బట్ లాస్ట్‌కి ఏమైంది? వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా లేదా? ఇదంతా తెలియాలంటే మూవీ చూడండి. మూవీ అయితే చాలా నీట్‌గా, ప్లెజెంట్‌గా, బ్యూటిఫుల్‌గా చూపించారండి. నాకైతే బాగా నచ్చింది. అండ్ మెయిన్ లీడ్‌లో యాక్ట్ చేసిన ఇద్దరు గుల్షన్ అండ్ సియామ్ ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ఫుల్ ఏడ్పిస్తుందండి. మనం కూడా ఆ పెయిన్ ఫీల్ అవుతాం. ఆహా! వాళ్ళు ఇలాంటి మూవీస్ ఎందుకు తెలుగులో రిలీజ్ చేయరో అనిపిస్తుంది. ఇలాంటి మూవీస్ డబ్ చేయొచ్చు కదా! కొన్నిసార్లు డబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇలాంటి మూవీస్ డబ్ చేస్తే వాళ్ళు అంత పర్ఫెక్ట్‌గా చేస్తారో లేదో తెలీదు. బట్ యాక్చువల్లీ ఇది మన మల్లేశం డైరెక్టర్ గారు డైరెక్ట్ చేసిన మూవీ అంటండి. తెలుగులో ఎవరు మీన్స్ ఏ యాక్టర్స్ రెడీగా లేరంట తీయడానికి. బట్ ఇలాంటి మంచి మూవీస్ ఎందుకు మిస్ చేశారా అనిపించింది. నాకైతే మూవీ నచ్చిందండి. ఇలాంటి మూవీనే ఇంకోటి మీకోసం నేనెప్పుడో చూసేసాను. చాలా ఇయర్స్ బ్యాక్ సజెస్ట్ చేస్తాను. 'లంచ్ బాక్స్' అని ఇర్ఫాన్ ఖాన్ గారు యాక్ట్ చేశారండి. అది ఇంకొక అద్భుతమైన కావ్యం అండి. అందులో క్యారెక్టర్స్ కూడా చాలా బావుంటాయి. ఆ మూవీ కూడా చూడండి. యూట్యూబ్‌లోనే అవైలబుల్ ఉంది. బట్ ఇవన్నీ హిందీలోనే ఉన్నాయండి. ఓకే. నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.